నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇప్పుడు గుడ్డొచ్చి కోడినెక్కర్ ఇచ్చింది అన్నట్టు చిన్నారెడ్డి పార్టీకి తీసేయాలన్నట్టు. ఇప్పుడు మెగారెడ్డిని గాంధీ భవన్ ఏది ఇస్తుందో చిన్నారెడ్డి పార్టీకి తీసేయాలన్నట్ట. ఇదంటే గుడ్డొచ్చి కోడినెక్కర్ అది చేసినట్టు ఉంది కథ ఇది. ఎవరే ఏం చేసినా కానీ మొత్తానికి అంటే పూటకొమ్మడ మాట్లాడితే లీడర్ అవుతాడా? అక్కడ తప్పని ఎవరమన్నాడు? ఎవడు పోమన్నాడు కాంగ్రెస్ పార్టీలకి? ఎక్కడేం దొరుకుద్దని ఆశకు పోయినా నువ్వు, దొరుకుతలేదు. నీకు అక్కడ ఉంటేనే మంచిగా కేసీఆర్ మంచిగా ఉండే అని చెప్పని ఇప్పుడు అంటుంది. మరి నిజమే, అది ఉండాలి కదా ఆలోచన జ్ఞానం. తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తే గిట్లే ఉంటుంది. తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తే గిట్లే ఉంటుంది. ప్రజా జీవితం లోపల ఏదైతుందో శాశ్వత ఇలా ప్రజా ప్రయోజనాలు ఆలోచించాలి, శాశ్వత ప్రజా ప్రయోజనాలు ఆలోచించాలి. ప్రతిపక్షంలో కొనసాగడం అనేది ఇట్స్ రియల్లీ బట్ కాన్స్టిట్యూషన్ గివెన్ ఆపర్చునిటీ. రాజ్యాంగం ఇచ్చిన అదొక గొప్ప అవకాశం అంటున్న ప్రతిపక్షం, దాన్ని చులకన చేయకూడదు. నేను నా ప్రజా జీవితం చెప్పంటున్నా కానీ నేను టీడీపీ ప్రభుత్వ ఆయన వల్ల 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాయి. 96, 99 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నా. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్నా, 4 సార్లు. నా 4 సార్లు చట్టసభకి ఎంపికై నేను ప్రతిపక్షంలో నేను గుర్తింపు తెచ్చుకున్నా. ఇవాళ మళ్ళీ నేను ఏదైతుందో అధికార పార్టీ వదులుకొని ప్రతిపక్షానికి వచ్చింది. ఇవాళ మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు అధికారం ఉండి కూడా అధికార పార్టీలు కొనసాగే అవకాశం ఉండి కూడా ఏదైతుందో నేను ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలని ఒక భావనతో ఏదైతుందో ప్రజా జీవితం అంటే అధికారం అనుభవించడం కాదు. ప్రజా జీవితం అంటే అధికారం అనుభవించడం కాదు. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలి, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పాటుపడాలి. నీకు రాజ్యాంగం నీకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి. రాజ్యాంగం నీకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పూటకో మాట మాట్లాడితే లీడర్ అవుతారా అంటూ సంజయ్ కుమార్ ను జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయాల్లో ఒకే మాటపై నిలబడకుండా తరచూ వైఖరి మార్చుకోవడం నాయకత్వ లక్షణం కాదని విమర్శించారు. ఏదో ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో పార్టీ మారారని, ఇప్పుడు అక్కడ పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని తెలుసుకున్న తర్వాత విఫలం అయ్యారని జీవన్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు, ప్రస్తుతం మళ్ళీ కేసీఆర్ పాలన బాగుందని సంజయ్ కుమార్ వ్యాఖ్యానించడం ఆయన రాజకీయ వైఖరిలోని మార్పును చూపిస్తోందని జీవన్ రెడ్డి అన్నారు. పూటకో మాట, మాటకో వైఖరి అంటూ సంజయ్ కుమార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితం అంటే కేవలం పదవులు, రాజకీయాలు మాత్రమే కాదని, ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలపై పోరాటం చేయడమే అసలైన ప్రజా జీవితం అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడే నాయకత్వమే ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదిస్తుందని ఆయన అన్నారు. మొత్తంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యలతో జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య రాజకీయ విమర్శలు మరోసారి వేడెక్కాయి. ఆయన చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని తాజా రాజకీయ వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.